హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. పప్పు బీరకాయ రెసిపీ చాలా టేస్ట్‌గా ఉంది. కందిపప్పులో ప్రోటీన్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. కందిపప్పు వారానికి ఒకసారైనా తినడం చాలా మంచిది మన హెల్త్‌కి. నేను కుక్కర్‌లో కందిపప్పు గ్లాస్ అంతా తీసుకున్నాను. 2 సార్లు బాగా వాష్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టడం వలన పప్పు అయితే త్వరగా కుక్ అవుతుంది. 2 పెద్ద సైజు బీరకాయలు తీసుకున్నాను. పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక టమాటో తీసుకున్నాను. దాన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని తీసుకెళ్ళి మనము కుక్కర్‌లో యాడ్ చేసుకోవాలి. పప్పు అయితే నేను నానబెట్టి ఒక 45 మినిట్స్ అవుతుందండి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకెళ్ళి నేను కుక్కర్‌లో యాడ్ చేసుకుంటున్నాను. కుక్కర్‌లో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి కందిపప్పులోని. ఇప్పుడైతే నేనేమీ యాడ్ చేయట్లేదండి. కారానికి నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం అది వేయలేదు. చిటికెడు పసుపు యాడ్ చేసిన తర్వాత కుక్కర్‌ని తీసుకెళ్ళి స్టవ్ మీదకి పెట్టుకొని కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది 3 విజిల్స్ వచ్చేలోపు మనం చింతపండు తీసుకొని చింతపండును ఒకసారి వాష్ చేసి దాంట్లో నీళ్ళేసి నేను నానబెట్టుకుంటున్నానండి. చింతపండు పులుసు వేయడం వలన పప్పు అయితే టేస్ట్‌గా ఉంటుందండి. ఈలోపు మనకైతే పప్పు కుక్ అయిపోయిందండి. ఒక 3 విజిల్స్ వచ్చిందండి పప్పు. మీరే చూడండి 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మొత్తం గ్యాస్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసానండి. పప్పు ఇలా కుక్ అయి ఉందండి. మీరే చూడండి. పప్పు బాగా కుక్ అయి ఉందండి. మొత్తం అంతా ఒకసారి నేను కళాయి పెట్టుకున్నాను. దీన్నంతా ఒకసారి కలిపిన తర్వాత మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదండీ! అది బాగా పిసికి అందులో ఉన్న చింతపండు పులుసు అంతా నేను పప్పులో యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చింతపండు పులుసు వేయడం వల్ల అయితే పప్పు టేస్ట్‌గా ఉంటుందండి. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే పప్పు బాగా కుక్ అయిపోయిందండి. నేను తాలింపు అయితే వేసేసుకుంటానండి. పప్పు అయితే కుక్ అయిపోయింది. నేను గిన్నెలో తాలింపు వేసుకుంటున్నాను. గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఇందులో తుంచి పెట్టుకున్న 4 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకున్నాను. ఇందులో 4 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు అయితే వేసాను. వీడియో స్కిప్ అయిపోయింది. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తాలింపు అయితే బాగా వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు అయితే వేసాను. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇందులో నేను పప్పు వేసుకుంటున్నాను. నేను ఇందులోనే కుక్ చేసుకుంటానండి ఇంకా పప్పు. మొత్తం మనకి కుక్కర్‌లో ఉన్న పప్పు అంతా గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నానండి. చూడండి చూస్తుంటే పప్పు ఎంత బాగుంది కదండీ! చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా! చాలా టేస్ట్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.